మహాపరిశుద్ధుడు, మహాఘనుడు, ఈ యొక్క సెప్టెంబర్ నెలంతయు తన కృపలో మన భద్రపరిచి కాచి కాపాడి మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ యొక్క సెప్టెంబర్ నెల చిట్ట చివరి దామదనములకు తోడుకొని వచ్చిన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా నా తరఫున, నా కుటుంబం తరఫున, మన అవసరం వర్షిప్ సెంటర్ తరఫున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక బాలుడు ఒక రాజుగారి దగ్గరకు వచ్చి, రాజుగారు మీరు ఎందుకు బాధపడుతున్నారు? మీరు ఎందుకు బాధపడుతున్నారు? మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఎందుకు కలవరపడుతున్నారు? ఆ రాజుగారితో అంటున్నాడు. రాజుగారి విచారంతో ఉన్నాడు. అప్పటికి 40 దినముల నుంచి కూడా రాజుగారి విచారంతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు, మరొక పక్క భయంతో ఉన్నాడు, మరొక పక్క కలవరంతో ఉన్నాడు, మరొక పక్క ఏమి చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఈ పరిస్థితుల్ని నేను ఏ విధంగా జయించాలా? ఈ పరిస్థితుల్ని నేను ఏ విధంగా అధిగమించాలా? ఈ యొక్క సమస్య, ఈ భయంకరమైనటువంటి ఈ సమస్యలో నుంచి నేను ఎలాగా బయటకు రావాలి? నా ప్రజలను ఎలాగా బయటకు తీసుకురావాలి? ఈ సమయంలో నన్ను ఆదుకునేవాడు ఎవడు? ఈ సమయంలో నా పక్షముగా నాకు జయమిచ్చేవాడు ఎవడు? ఎవరు నాకు సహాయం చేస్తారని ఆ రాజుగారు 40 దినాల నుంచి కూడా అలానే బాధపడుతూ కృంగిపోతూ ఉన్నాడు. అప్పుడు ఒక బాలుడు వెళ్ళి, రాజుగారు మీరు ఎందుకు బాధపడుతున్నారు? మీకు వచ్చిన బాధ ఏంటి? మీకు వచ్చిన కష్టం ఏంటి? మీకు వచ్చిన కలవరం ఏంటి? ఇదిగో నేనున్నా, మీ బాధలో నుంచి, మీ కష్టంలో నుంచి, మీ భయంలో నుంచి, మీ ఇబ్బందిలో నుంచి, మీరు అనుభవించినటువంటి ఈ భయంకరమైనటువంటి సమస్యలో నుంచి నేను మీ అందరికీ విడుదల కలుగజేస్తాను, అంటున్నాడు బాలుడు. రాజుగారు అంటున్నాడు, నువ్వా? నీ వయసు ఎంత? నువ్వేంటి? నాకు వచ్చినటువంటి సమస్య బాలుడు తీర్చవలసింది కాదు, బాలుడు వల్ల కాదు, బలాఢ్యుల వల్ల కూడా కాదు. వారు కూడా ఏమి చేయలేక నిస్సహాయ స్థితిలో, వారు కూడా పిరికివారులాగా దిక్కుతోచుండే పరిస్థితిలో ఎవరు వస్తారా, ఎవరు సహాయం చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. నువ్వేంటి బాలుడివి? నువ్వేం సహాయం చేస్తావు నువ్వు అంటే బాలుడు అంటున్నాడు, రాజుగారు నేను బాల్యములో ఉన్నప్పుడు, నా చిన్నతనంలో ఒక సింహము వచ్చి నా గొర్రె పిల్లను తీసుకుని వెళ్ళించున్నప్పుడు నా దేవుడు నాకు తోడై ఉండగా సింహపు నోటలో నుంచి నా గొర్రె పిల్లను నేను కాపాడుకున్నాను. ఒకసారి ఆ ఎలుగుబంటి వచ్చి నా గొర్రె పిల్లను నోట ఖర్చులను తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు నేను దాన్ని పట్టుకొని నా దేవుడు తోడై ఉండగా ఆ యొక్క ఎలుగుబంటి నోటులో నుంచి నా గొర్రె పిల్లను నేను కాపాడుకున్నాను. సింహపు నోట నుండి కాపాడిన దేవుడు, గొర్రె పిల్లను ఎలుగుబంటి నోటు నుంచి కాపాడిన దేవుడు నిశ్చయముగా సున్నత లేని యొక్క బలాఢ్యుడు, మీరందరూ అనుకొనిచ్చినటువంటి బలాఢ్యుడిని భయపడుచు, కలవరపడుచు, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నటువంటి మీరందరినీ కూడా ప్రభువు విడిపిస్తాడు. ఈ బలాఢ్యుడు అనుకొనిచున్న ఈ గొలియాతును మిమ్మల్ని అందరినీ విడిపిస్తాడు ఆ దేవుడు సైన్యములకు అధిపతియగు దేవుడు. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు దేవుడు. మహాకాశములందును భూమి మీదను ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయనకు అసాధ్యమేది ఏది కూడా లేదు అని చెప్తే రాజుగారు అంటున్నారు, అవునా మరి ఈ రాజుగారు నమ్ముకున్నది కూడా ఆ దేవుడి. ఈ రాజుగారు సౌలు కూడా వెంబడిస్తున్న దేవుడు
మన దేవుడైన యెహోవాయే మేము వెంబడిస్తున్నాడు. అయినప్పటికీ నీ దేవుని యొద్ద నుండి దీవెన పొందుకునేటువంటి యోగ్యత, అర్హత కోల్పోయాడు. దేవుని యొద్ద నుండి అర్హత, యోగ్యత రాజైనటువంటి సౌలు కోల్పోయాడు. ఎందుకు బట్టి? తన అతిక్రమ క్రియలను బట్టి, తను చేసినటువంటి పాపములను బట్టి. దేవుని సంగమా, మన పాపములే మన దేవుని యొద్ద నుండి ఆశీర్వాదములు మనం పొందుకోకుండా అడ్డుగోడలుగా ఉంటున్నాయి. రాజుగానే ఎంతో సంపద ఉంది, ఎంతో మంది బలాఢ్యులు ఉన్నాడు, సైన్యం ఉన్నది, కానీ ఒక వ్యక్తిని జయించలేనటువంటి పరిస్థితి, ఒక సమస్యని జయించలేనటువంటి పరిస్థితి. భయపడుతూ కలవరంతో ఉంటే ఆ బాలుడు అంటున్నాడు, రాజుగారు మీరు ఏమీ భయపడద్దు, ఆ గొలియాతు నేను చంపివేస్తాను అని. అలానే ఒక రాయి తీసుకొని ఆ గొలియాతు దగ్గరికి ఒడిశాన్ని తీసుకొని వెళ్తూ ఉంటే ఆ రాజుగారు అంటున్నారు, నువ్వు ఎలాగా వెళ్తావు, నువ్వు ఇదిగో నా శిరస్త్రాణం ధరించుకొని, నా కవచాలు ధరించుకొని, కాళ్ళకి చేతులకి రోముకి తలకి అన్ని పెట్టుకొని వెళ్ళు. ఒకవేళ వాడు నిన్ను కత్తితో కొడితే ఇవి రక్షిస్తాయి నిన్ను అన్నాడు. అప్పుడు బాగుండు అంటున్నాడు, నాకు ఇవేమి నాకు వద్దు ప్రభా, ఇవే వద్దు, వీటిని ఎప్పుడు నేను వాడుకొని అసలు వేసుకోలేదు, ఇవన్నీ అడ్డం, నాకేమీ వద్దు, నేను వేసుకున్న ఈ యొక్క డ్రెస్ చాలు, ఈ వస్త్రాలు చాలు అని ఒక కర్ర తీసుకొని ఒక కుక్కను మీదకి వెళుతున్నట్లుగా ఆ బలాఢ్యుడైనటువంటి గొలియాతు మీదకి చూసేవారు అందరికీ కూడా, అక్కడ ఉన్నటువంటి సైన్యం అందరికీ, దావీదు యొక్క బ్రదర్స్ కి, ఆ సహోదరులందరికీ, రాజుగారి కుమారులకు అందరికీ కూడా ఆ గొలియాతు గొప్ప బలాఢ్యుడిగా కనిపిస్తున్నాడు, గొప్ప సమస్యగా కనిపిస్తున్నాడు. కానీ బాలుడైన దావీదుకి ఆ గొలియాతు తనకంటే చిన్న బాలుడుగా కనిపిస్తున్నాడు. తాను గొలియాతు కంటే బలాఢ్యుడిగా కనిపిస్తున్నాడు. దావీదు అనుకుంటున్నాడు, ఆ గొలియాతు కంటే నేను బలాఢ్యుడిని, ఎందుకనగా నా దేవుడు గొలియాతు కంటే బలాఢ్యుడు. వెళ్ళి ఒక చిన్న రాయి తీసుకుని వడిసెల్లో పెట్టి కొట్టిన వెంటనే ఆ గొలియాతు బోర్లా పడిపోయాడు. అతని దగ్గర ఉన్నటువంటి ఆ కత్తి తీసుకున్నాడు, గొలియాతు తలని నరికి వేశాడు. ఆ తల పట్టుకొని తల వెంట్రుకలు పట్టుకొని వీధుల్లో నుంచి వెళ్తూ ఉన్నాడు. వీధుల్లో నుంచి వెళ్తూ ఉన్నాడు. ఆ వీధిలో ప్రజలందరూ అంటున్నారు, ఇశ్రాయేలీయులందరూ సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అన్నారు. రాజుగారికి 1000 రూపాయలు, దావీదుకి 10,000 అన్నారు. అన్న వెంటనే రాజుగారికి ఏం కలిగిందో చదవండి. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. నాటి నుండి ఎప్పటి నుంచి? ఎప్పుడైతే దావీదు గొలియాతుని జయించాడో, గొలియాతు యొక్క శిరస్సు ఖండించి ఆ శిరస్సు పట్టుకొని వీధులలో తిరుగుతూ ఉన్నప్పుడు జనులందరూ సౌలుకి 1000, దావీదుకు 10,000 ఉన్నారు. ఆ క్షణము నుంచి రాజుగారికి ఆ బాలుడైనటువంటి దావీదు మీద విషమ చూపు నిలిపాడు. విషమ చూపు ఎలాగ చూస్తున్నావు? నువ్వు, నీ సైన్యము, నీ ప్రజలు, నీ బిడ్డలు కష్టకాలంలో ఉండి 40 దినాల నుంచి దిక్కుతోచని పరిస్థితులు, సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ బాలుడు ధైర్యముతో దేని గురించి మీరు భయపడుతున్నారో, దేని వల్ల భయపడుతున్నారో, కుంగిపోతున్నారో, కలవరపడుతున్నారో ఆ వ్యక్తిని చంపివేసి నీకు జయమిస్తే, ఆ వ్యక్తిని చూసి, ఆ బాలుని చూసి నువ్వు విషము చూస్తున్నావే, నువ్వు అసూయతో కూడినటువంటి చూపు చూస్తున్నావే. ఇది న్యాయమా? మనకు సహాయము చేస్తే ఎవరి వల్లైనా మనము సహాయము పొందుకుంటే, ఎవరైనా మనకు సహాయము చేస్తే
మన కష్టకాలంలో నుంచి మనకు విడుదల చేస్తే, మనకు సంతోషమును ఆనందమును ఇచ్చినప్పుడు మనం ఆ వ్యక్తిని కనపరచాలి, ఆ వ్యక్తిని కనపరచాలి, ఆ వ్యక్తికి మంచి ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఆ వ్యక్తిని గురించి అనేక మందికి చెప్పాలి. నాకు సహాయం చేశాడు, నా కుటుంబం నా కష్టకాలంలో ఉన్నప్పుడు నా కుటుంబాన్ని ఆదుకున్నాడు, సహాయం చేశాడు అని నువ్వు అనేక మందికి చెప్పవలసింది పోయి అతని గురించి విషపు చూపు చూస్తున్నావే, అసూయతో చూస్తున్నావే. అంటే నీకు ఉపకారం చేసిన వాళ్ళకి నువ్వు కీడు చేస్తున్నావా? నీకు మేలు చేసిన వానికి నువ్వు ఏం చేస్తున్నావు? కీడు చేస్తున్నావా? విషమ చూపు చూడకూడదు. విషమ చూపు ఎవరైతే చూస్తారో, మేలు చేసిన వారికి ఎవరైతే కీడు చేయాలని చూస్తారో దేవుడు వారికి మరణదండన విధిస్తాడు. వారికి మరణదండన విధిస్తాడు. ప్రవక్త అయినటువంటి సమూయేలు అంటున్నాడు, సౌలా ఇదిగో నీ రాజ్యములను ఎదురుని తీసివేసి దావీదుకి అప్పచెప్పాడు. బాలుడైనటువంటి దావీదు ఇప్పుడు ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చున్నాడు. ఇశ్రాయేలు సింహాసనం మీద ఉండవలసినటువంటి సౌలు భయంకరమైనటువంటి ఒక సున్నత లేని వారి చేతిలో చచ్చిపోయాడు. ఎలాగా చూడాలి మనం? దావీదు మహారాజు అంటున్నాడు 121వ కీర్తన 1వ వచనంలో అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. కొండల తట్టు నువ్వు కన్నులు ఎత్తితే నీకు సహాయం ఎలాగా వస్తుంది? సౌలు కూడా తన శక్తి మీద, తన బలం మీద, తనతో ఉన్నటువంటి వారి బలం మీద ఆధారపడి శత్రువును చూసి భయపడ్డాడు. కొండల వైపు చూస్తే అదే కలుగుతుంది. కొండల వైపు చూస్తే సహాయం ఎలాగా వస్తుంది? కొండల వైపు అంటే అన్య జనాంగము వైపు, అన్యుల వైపు, విగ్రహారాధకుల వైపు, వారి వైపు నువ్వు చేతులు చాస్తే, వారి సహాయం కొరకై నువ్వు నీ చేతులు చాపితే నీకు ఎలాగా సహాయం కలుగుతుంది? అన్యులు సహాయం చేస్తారా? విగ్రహారాధకులు సహాయం చేస్తారా? ఒకవేళ వారు నీకు సహాయం చేసినప్పటికీ దాని వల్ల ఏ ప్రయోజనము కలుగదు. ఈ అవసరానికి వెళ్తావు, అన్యులను ఆశ్రయిస్తావు, విగ్రహారాధకులను ఆశ్రయిస్తావు, వారు ఇచ్చేటువంటి సహాయం తాత్కాలికమైనదే. అందుకని దావీదు అంటున్నాడు, కొండల వైపు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎలాగా కలుగుతుంది? సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే యెహోవా అనే సహాయము యెహోవా అనే సహాయం కలుగు. మన ప్రభువై మాత్రమే మనం చూస్తే మనకు సహాయము కలుగుతుంది. ఎందుకనగా మనం చూడవలసినది ప్రభు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం రాయబడుతుంది, వినగల చెవి, చూడగలిగినటువంటి కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసింది. వినగలిగినటువంటి చెవి, చూడగలిగినటువంటి కన్ను, ఈ రెంటిని కూడా మనకు కలుగజేసిన వాడు మన దేవుడైన యెహోవాయే. కనుక ఎవరైతే నిన్ను సృష్టించారో, ఎవరి వలనైతే నువ్వు సృష్టించబడ్డావో, ఎవరైతే ఈ దేహాన్ని నీకు ఇచ్చాడో, ఈ చెవులు, కన్నులు, ముక్కు, ఈ శరీరం ఇచ్చారో, ఇచ్చిన వాళ్ళ వైపు నువ్వు చూడాలి. ఇచ్చిన వాడి వైపు నువ్వు చూస్తే, నీకు ఇచ్చినవాడు ఇంకా నీకు కావలసిన నీ సమస్తమును కూడా ఇవ్వగలడు. కన్నులిచ్చిన వాడి వైపు నువ్వు కన్నులెత్తి చూడు, అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. వ్యర్థమైన వాటి వైపు నువ్వు చూడొద్దు. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన 119వ కీర్తన 37వ వచనం రాయబడుతుంది. దావీదు అంటున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిపివేయము ప్రభువా. నేనొకవేళ తెలుసో తెలియకో వ్యర్థమైన వాటి వైపు నేను చూస్తూ ఉంటే నువ్వు నా కన్నులను వాటిని చూడకుండా త్రిప్పివేయి ప్రభువా. తిప్పు, టర్న్ మై ఐస్. ఆ వ్యర్థమైన వాటి వైపు చూడకుండా త్రిప్పు. ఆ వ్యర్థమైనవి విగ్రహాలు, ఆ విగ్రహాల వైపు, విగ్రహారాధికుల వైపు ఒకవేళ నేను చూస్తానేమో,
ఒకవేళ నేను చూస్తానేమో, ఒకవేళ నేను చూస్తున్నప్పుడు ప్రభువా నన్ను చూడలేకుండా నా కన్నులను నువ్వు త్రిప్పివేయి. అంటే మన ఆపదలో, మన కష్టకాలంలో, మన అవసరాలలో, మన ఇబ్బందులలో మనం ప్రభు వైపు చూడాలి కానీ అన్యుల వైపు, విగ్రహారాధన వైపు ఒకవేళ నువ్వు చూడాలని అనుకుంటే, ప్రభువా నేను అనుకుంటున్నానేమో, వారి మీద ఆధారపడాలని అనుకుంటున్నానేమో, వారి సహాయం వెళ్ళాలని అనుకుంటున్నానేమో, దయచేసి వెళ్ళకుండా నా కన్నులు నీ వైపు తిప్పు ప్రభువా. నీ సన్నిధిలో మోకరించి కన్నీటితో ప్రార్థన చేసి సహాయం నియంత్రణకి పొందుకునేటువంటి ఆ యొక్క కృపా ధన్యత నాకు అనుగ్రహించు ప్రభువా అని నువ్వు ప్రార్థించు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయి ప్రభువా, త్రిప్పివేయి. రెండవ పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. 2:14 వ్యభిచారాన్ని చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు, అస్థిరులైన వారి మనస్సులను వ్యభిచారాన్ని చూసి ఆశించి పాపము మానలేని కన్నులు గలవారు. ఎవరైతే పాపము మానలేనటువంటి కన్నులు కలిగి ఉన్నారో, ఇంకా పాపమును చూసేటువంటి కన్నులు కలిగి ఉన్నారు, వ్యభిచారమును చూసేటువంటి కన్నులు కలిగి ఉన్నారు, వారిని గురించి అపోస్తలుడైన పేతురు అంటున్నాడు 17వ వచనంలో, వారందరినీ అంధకారములో పడవేయుదురు. వారందరూ అంధకారములో పడవేయబడతారు, చీకటిలో పడవేయబడతారు, అంధకారములో పడవేయబడతారు, కష్టాలలో పడవేయబడతారు, ఇబ్బందులలో పడవేయబడతారు, సమస్యల్లో పడవేయబడతారు, రోగాలలో చేత బాధింపబడతారు. మన కన్నులు పాపము వైపు చూడకూడదు సుమే. మన కన్నులు పాపం వైపు చూడకూడదు, పరిశుద్ధత వైపు నువ్వు చూడాలి. 119వ కీర్తన 18వ వచనంలో ఇంతకుముందు మనము చదువుకున్నాము. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులను తెరువుము. ప్రభువా, నీ ధర్మశాస్త్రంలో ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు ఉన్నాయి, ఎన్నో మర్మములు ఉన్నాయి, గుణార్థములు ఉన్నాయి. వాటన్నింటినీ గ్రహించగలిగినటువంటి కన్నులు నాకు ఇవ్వు. నా కన్నులు తెరువు. ఈ పరిశుద్ధ గ్రంథంలో చదువుకోవాలనేటువంటి ఆశను, ఆసక్తిని, పట్టుదలను నాకు దయచేయి. ఆ నీ యొక్క పరిశుద్ధ గ్రంథము నేను చదువుతున్నప్పుడు నా కన్నులు తెరువు ప్రభా. ఈ లోక సంబంధమైనటువంటి కన్నులు కాదు, నా మనోనేత్రములు తెరువు. నా అభిషేకము నన్ను అభిషేకించిన నీవు నా అభిషేకము కన్నులు నువ్వు తెరిస్తే అందులోని మర్మములు నేను ధ్యానిస్తాను ప్రభా. పరిశుద్ధ గ్రంథములోని మర్మములు ధ్యానించేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి కృప అనుగ్రహించమని మన కన్నులు తెరువు అని ప్రభు వైపు మనం చూసి ప్రార్థన చేయాలి. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన 119వ కీర్తన 148వ వచనం చదవండి. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకొందును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవిచ్చిన వాక్యమును ధ్యానించటానికి. దేని ధ్యానించడానికి? ప్రభు ఇచ్చిన వాక్యమును, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాక్యమును ధ్యానించడానికి రాత్రి జాములు కాక మునిపే నా కన్నులు తెరుచుకుందును. ఎక్కువ జాములు లేచి మనం ఏం చేయాలి? దేవుని వాక్యమును ధ్యానించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముందు నువ్వు లేచిన వెంటనే ప్రభు వాక్యమును ధ్యానించుకొని అప్పుడు వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెట్టుకొని టీ పెట్టుకుని నువ్వు తాగు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు కాఫీ తాగాలి? మీ ఇష్టం. అడగపోయాలి కాఫీని తాగొచ్చు, ఇంకా కాఫీని మీరు తాగొచ్చు. ఎప్పుడు? ముందు దేవుని వాక్యమును నీవు ధ్యానించిన తరువాత. అందుకే దావీదు ఏమంటున్నాడు? ప్రభువా, నీవిచ్చిన వాక్యమును ధ్యానించడానికి ఆ వేకువజామున నా కన్నులు తెరువు. ఒకవేళ నా కన్నులు మందగించి నేను నిద్రపోతానేమో, కన్ను మూసుకుంటానేమో, ప్రభువా నీవు నన్ను హెచ్చరించు, నన్ను తట్టు, నన్ను లేపి
నా కన్నులు తెరువు ప్రభువా, నేను ఈ వాక్యమును ధ్యానిస్తాను. ఇస్తారా? ఎప్పటి వరకు ధ్యానించాలి? ఎప్పటి వరకు ధ్యానించాలి దేవుని వాక్యమును? చదవండి 123వ కీర్తన 2వ వచనంలో దావీదు ఏమంటున్నాడు? 123:2. మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఎవరి తట్టు చూడాలి? మన కన్నులు ఆయన తట్టు చూడాలి. ఎప్పటి వరకు చూడాలి మనము? ఎప్పటి వరకు చూడాలా? యెహోవా మనలను కరుణించు వరకు. యెహోవా యొద్ద నుండి, మన ప్రభు యొద్ద నుండి మనము ఆశీర్వాదము పొందుకునే వరకు, మన ప్రభు దగ్గర నుండి మనము మేలు పొందుకునే వరకు, ఆశీర్వాదము పొందుకునే వరకు కూడా మనము ఆయన వైపు మనము కనులెత్తి ఆయన వైపే చూడాలి. ఆశీర్వాదం పొందుకునే వరకు కూడా చూడాలి. విగ్రహాల వైపు చూడకూడదు, విగ్రహారాధికుల వైపు చూడకూడదు, ఆయన వైపే చూడాలి. యోగుకి ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి, చర్మం చీకిపోయింది, చల్ల పెంకుతాడు, గోక్కుంటున్నాడు, రక్తం కాలుతుంది. అయినప్పటికీ ప్రభు వైపు చూడలేదా? అయినప్పటికీ ప్రభుని మర్చిపోయాడా? ప్రభుని మర్చిపోయాడా? ప్రభు వైపు మాత్రమే చూస్తున్నాడు. యోగు గ్రంథం 19వ అధ్యాయం, యోగు గ్రంథం 19వ అధ్యాయం 26, 27 వచ్చిన చదువుకుందాం. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత, ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత ఎంత కష్టం వచ్చినా, కుమారుడు కుమార్తెలు, సంపద, ఐశ్వర్యము, ఘనత, అందరూ స్నేహితులు అవమానించినప్పటికీ, సమస్తమును పోగొట్టుకున్నప్పటికీ, ఈ శరీరము కుసించిపోయినప్పటికీ, ఈ శరీరము చీకిపోయినప్పటికీ నేను నా ప్రభు వైపే నేను చూస్తాను. నా ప్రభు వైపే నేను చూస్తాను. ప్రభు వైపే యోగు చూశాడు. యోగు ప్రభు వైపు మాత్రమే చూశాడు కనుక యోగు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం రాయబడుతుంది. దేవుడు యోగు యొక్క విశ్వాసముతో కూడిన నిరీక్షణను బట్టి యోగును రెండింతలుగా ఆశీర్వదించాడు. దేవుని యొద్ద నుండి రెండింతల ఆశీర్వాదములు పొందుకునే వరకు కూడా యోగు ఆయన వైపే చూస్తాడు. కనుకనే దేవుని యొద్ద నుండి ఆశీర్వాదం పొందుకునే వరకు కూడా నువ్వు నేను ఆయన వైపు మాత్రమే మనం కనులెత్తి చూడాలి. ఆయన వైపు మాత్రమే మనము చూడాలి. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనాన్ని చదువు. ఆదికాండం 3వ అధ్యాయం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది అయ్యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినను. స్త్రీ ఆ వృక్షము, ఏ వృక్షము చదవండి. 2వ అధ్యాయం 16, 17 వచనం చదవండి. ప్రభువు మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు, తినుదినమును నీవు నిశ్చయముగా చచ్చెదవు. ప్రభువు ముందుగానే తాను ప్రేమించిన తన బిడ్డలైనటువంటి ఆదాము హవ్వలకి ఇద్దరిని కూడా హెచ్చరిస్తూ చెప్తున్నాడు.
హెచ్చరిస్తూ చెప్తున్నాడు. ఏమని చెప్పాడు? ఈ ఏదైనా తోటలో ఉన్న వృక్షం యొక్క ఫలములన్నీ మీరు చక్కగా పూజించండి, కానీ ఏ వృక్ష ఫలములు అయితే వివేకమును జ్ఞానము అందముగాను ఉంటాయో రమ్యముగా ఉంటాయో ఆ చెట్టు యొక్క ఫలములు మాత్రం మీరు భుజించద్దు. ఒకవేళ మీరు భుజిస్తే మీరు చచ్చిపోతారు అని చెప్పాడు. అయినప్పటికీ చచ్చిపోతారు అని చెప్పినప్పటికీ ఆ స్త్రీ ఆ ఫలములు అందముగా ఉండటం వలన, అందముగా ఉన్నాయంట, రమ్యముగా ఉన్నాయంట. అందముగా ఉంటే రమ్యముగా ఉంటే తినకూడని ఫలములు తినొచ్చా? నువ్వు తింటే చస్తావన దేవుడు చెప్తూ ఉంటే నువ్వు ఎలాగ తింటావు? నువ్వు పాపం చేస్తే చస్తావని దేవుడు చెప్తూ ఉంటే నువ్వెందుకు పాపం చేస్తావు? అంటే చచ్చిపోతానా లేదా అని చూడడానికి నువ్వు ప్రభువుని నువ్వు శోధిస్తున్నావా? ప్రభువుని నువ్వు ప్రశ్నిస్తున్నావా? నువ్వు అతిక్రమం చేస్తే నువ్వు చచ్చిపోతావు. అది కాదు ప్రభు. అవి చాలా అందంగా ఉన్నాయి, వారి జీవితం చాలా అందంగా ఉంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళు విస్తారంగా సంపాదించుకుంటున్నారు, వాళ్ళు ఆ వ్యాపారం చేస్తున్నారు, బ్రాండ్ వ్యాపారం చేస్తున్నారు, డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు, వడ్డీ వ్యాపారం చేస్తున్నారు, రకరకమైనటువంటి వ్యాపారం చేసి విస్తారంగా సంపాదించుకుంటున్నారు. వారి గృహములకు వెళితే, వాళ్ళ ఆఫీస్కి వెళ్తే, వాళ్ళతో ఎక్కడ చూసిన సౌందర్యము, అందము, స్టేటస్, డిగ్రీనే ప్రభా అని నువ్వు వాటిని ఆశిస్తే ఏమన్నాడు? ఆశించద్దు అన్నాడు. నువ్వు వాటిని ఆశిస్తే ఆశించిన దినమున నువ్వు నిశ్చయముగా చచ్చిపోతావు. అందుకే సొలొమోను మహారాజు అంటున్నాడు, సామెతల గ్రంథం 31 వచనంలో అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం బైబిల్ చెప్తూ ఉంటే నువ్వు ఇంకా అందమైన వాటి వరకు ఎంత నువ్వు పాల్గొడతావు? వారిని నేను చేసి ఎందుకు పాల్గొడతావు? లోతు అంటున్నాడు ఆదికాండం 11 వచనంలో లోతు కూడా ఏం చేశారంటే వాళ్ళ పెదనాన్న అబ్రహాముతో చిన్న గొడవ పెట్టుకొని విడిపోయి, అబ్రహాము అంటున్నాడు, నా సహోదరుని కుమారుడా, నువ్వు తూర్పు వెళ్తే నేను పడమ వెళ్తాను, నేను ఉత్తరం వెళ్తే నేను దక్షిణం వెళ్ళిపోతాను, ముందు ఈ లోకం అంతా నీదే, నువ్వు ఎలా వెళ్తావు అనేది నీకు ఏం కావాలో తీసుకోవాలి. అప్పుడు లోతు ఎత్తైన స్థలంలో నిలబడి ఆ యొక్క యోర్దాను నదీ తీరం అంతా చూస్తాం. అక్కడ విస్తారమైనటువంటి వాటర్ నీళ్లు ఉన్నాయి, విస్తారమైన జలములు ఉన్నాయి, పచ్చని పొలాలు ఉన్నాయి. వాటన్నిటిని చూసి అనుకుంటున్నాడు మనసులో, ఇది కానీ నేను తీసుకుంటే నా గొర్రెలు, నా మేకలు, నా యొక్క మంటలు, నా పశువులు విస్తారంగా నా ఆస్తి పెరిగిపోతుంది, నాకు సంతోషం ఆనందంగా ఉంటుంది, మంచి ఆరోగ్యంగా ఉంటుంది, నేను నా భార్య, నాకు పుట్టబోయే పిల్లలందరూ కూడా సుఖ సంతోషంతో ఉంటారు. ఇదిగో నేను ఎక్కడికి వెళ్తున్నాను అన్నటువైపు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? సొదొమ దగ్గర గుడారం వేసుకున్నాడు అని రాయబడతారు. సొదొమ దగ్గర గుడారం వేసుకున్నాడు అక్కడ లోతు. అయితే బైబిల్లో రాయబడుతుంది సొదొమ మనుషులు ఒక దుష్టులను ఘోరమైనటువంటి పాపము చేసిన వారు దుష్టులు ఘోరమైనటువంటి పాపము చేశారు దేవుని దృష్టిలో. అటువంటి వారి దగ్గర వాళ్ళకి అది ఉంది, వాళ్ళకి ఇది ఉంది, వాళ్ళు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, నాకు ఇది ఉన్నది, వాళ్ళు సంపాదించుకున్నారు, ఏ సంపాదించుకున్నారు, నువ్వు బ్రాండ్ వ్యాపారం చేసి, నువ్వు డ్రగ్స్ వ్యాపారం చేసి, నువ్వు వడ్డీ వ్యాపారం చేసి అక్రమంగా సంపాదిస్తావు, నువ్వు అనుకుని అక్కడికి వెళితే దేవుడు అంటున్నాడు, వాళ్ళని మరణానికి నేను సిద్ధపరిచాను, వారితో పాటు నువ్వు కూడా చచ్చిపోతావురా అన్నాడు. వారు దుష్టులు, వారి పాపం విస్తారముగా పండిపోయింది. వారి దగ్గర నువ్వు వెళ్తే, దుష్టుల మధ్యలో నువ్వు వెళితే దేవుడు దుష్టులతో పాటు నేను కూడా చంపిస్తాను. కనుక నువ్వు కన్నులెత్తి అందమైన వాడి వైపు నువ్వు చూడు. ప్రైజ్ లార్డ్. చివరికి అబ్రహాము బతిమలాడాడు కనుక అబ్రహాము ప్రార్థన బట్టి, దయను బట్టి, కనికరమును బట్టి లోతు బయటికి రాగలిగాడు. ప్రైజ్ లార్డ్. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. బైబిల్లో అందముగా ఉన్న వారందరి జీవితాలు కూడా పతనమైపోయాయి. చదవండి.
రెండవ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 20వ వచనం మనం చదివినప్పుడు అక్కడ అబ్షాలోము సహోదరి అయినటువంటి తామారు బహు సౌందర్యము కలిగినటువంటి యవనస్తుడు. అబ్షాలోము సహోదరి అయిన తామారు బహు సౌందర్యవంతురాలు. అయితే ఆమె అన్నైనటువంటి అమ్నోను ఆమెను మోహించి తామారు యొక్క సౌందర్యమును బట్టి ఆమెను మోహించి ఆమె జీవితాన్ని ఏం చేశాడు? నాశనం చేశాడు. అంటే ఆమె అందమే ఆమెను మోసపరిచింది. అదేవిధంగా 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 3 నుంచి 15 వచనం చదివితే అక్కడ బెత్షెబ అనే ఒక సౌందర్యవతి ఉంటుంది. ఆమె సౌందర్యము వలన, ఆమె అందము వలన ఆమె ఏం చేసిందంటే ఆమె భర్త అయినటువంటి ఊరియానే మోసం చేసింది. తామారుని మోసం చేసింది. బెత్షెబ అందము తన భర్తనే మోసం చేసింది. తర్వాత అక్కడ రాయబడుతుంది 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 27వ వచనంలో ఇశ్రాయేలీయులలో అబ్షాలోము వంటి సౌందర్యం కలిగిన వాడు లేడు అని రాయబడతాడు. అబ్షాలోము బహు సౌందర్యవంతుడు. అబ్షాలోము యొక్క తల వెంట్రుకలు తల నుంచి కింద పాదముల వరకు కూడా ఉంటాయి. బహు సౌందర్యవంతుడే. అయితే ఆ అందము, ఆ సౌందర్యం ఏం చేసిందంటే అక్కడ రాయబడుతుంది 18వ అధ్యాయం 9వ వచనంలో యుద్ధ రంగంలో ఆ యొక్క గాడిద మీద ప్రయాణం చేస్తూ వెళుతున్నప్పుడు మస్తకి వృక్షము కిందగా వెలుచుండగా ఆ చుట్టంతా వృక్షములోకి చిక్కుబడిపోయింది. ఆ మస్తకి వృక్షం యొక్క కొమ్మలు చిక్కుబడిపోయి అప్పుడు యోవాబు వచ్చి అబ్షాలోమును చంపివేసింది. మరి ఏమైంది? అబ్షాలోము సౌందర్యము అందం ఏమైపోయింది? చివరికి తన అందమే, తన యొక్క సౌందర్యమే చివరికి తన మరణానికి తీసుకెళ్ళింది, మరణించడానికి కారణమైంది. కనుక యెషయా ప్రవక్త అంటున్నాడు, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 6-7 వచనాల్లో యెషయా ప్రవక్త అంటున్నాడు, సర్వ శరీరులు కూడా గట్టిపోయి ఉన్నారు. ఎలా ఉన్నారు? మనమందరము ఎలాగా ఉన్నాము? ఈ లోకములో ఉన్న సర్వ శరీరులు ఎలాగా ఉన్నారు? గట్టిపోయి ఉన్నారు. అడవిలో ఉన్నటువంటి పువ్వులాగా ఉన్నారు. ఎండ కాస్తుంది, ఎండ కాచని వెంటనే ఆ పువ్వు వాడిపోతుంది, ఎండిపోతుంది, ఆ తరువాత అది రాలిపోతుంది. ఎందుకు? పనికిరాదు. మానవుని జీవితం కూడా అటువంటిది. సర్వ శరీరులు గట్టిని పొందుతారు. మనందరము గట్టి పువ్వు లాంటి వాళ్ళనే. పువ్వు ఎండిపోతుంది, అది ఎప్పుడైనా రాలిపోతుంది. మనము కూడా అంతే. ఈ లోకంలోనికి ఎలాగా వచ్చాము, ఈ లోకం నుంచి మనము అలాగే వెళ్ళిపోతాం. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో మనకు తెలియదు. ఎప్పుడు వస్తామో తెలియదు, ఎప్పుడు పోతామో కూడా తెలియదు. ఈ మధ్య కాలంలో ఎందుకు మనకి ఆయాస, ప్రయాస, అందము, సౌందర్యము వీటన్నిటికి ప్రాకులాడకూడదు దేవుని బిడ్డలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనంలో యెహెజ్కేలు ప్రవక్త అంటున్నాడు, నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో నేను తీసివేయబోతున్నాను. నువ్వు దేన్నైతే ప్రేమిస్తున్నావు, ఏ అందాన్ని ప్రేమిస్తున్నావు, ఏ సౌందర్యాన్ని ప్రేమిస్తున్నావో దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో దాన్ని యొద్ద నుండి తీసివేస్తాను. నరపుత్రుడా, హల్లెలూయా. అయితే ప్రభు అంటున్నారు సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనంలో, నా కుమారుడా, నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనివ్వు. మన కన్నులకి ఏది ఇంపుగా ఉండదు? మన దేవుని యొక్క మార్గములు, మన దేవుని యొక్క ఆజ్ఞలు, మన దేవుని యొక్క వాక్యం మనకు ఇంపుగా ఉండాలి. మన హృదయము ప్రభువుకి మనము ఇవ్వాలి.
ఎప్పుడైతే మనం మన హృదయాన్ని ప్రభువుకి ఇస్తామో, ఎప్పుడైతే మన హృదయాన్ని మనం ప్రభువుకి సమర్పించుకుంటామో, అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇదిగో నా కుమారి, నా కుమారుడా, నా మార్గంలో నీకు తెలియజేస్తాను, నా మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాను, నీ కన్నులకు నా మార్గములు తెలియపరుస్తాను, అప్పుడు నువ్వు నా మార్గంలో నడుస్తావు. వేస్తారా? వేస్తారా? మన కన్నులు ఎలాగా ఉండాలి? మన కన్నులు ఎవరిని చూడాలి? ఎవరిని చూడాలి? మనం గమనించండి. ఒక 4 పాయింట్స్ మీకు చెప్తాను. 29వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. 29:1. ఇర్మీయా గ్రంథం 9:1. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రం కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండుగాక. హల్లెలూయా. ఎలాగా ఉండాలి మన కన్నులు? ఎలాగా ఉండాలి మన కన్నులు? కన్నీటి ఊటలాగా ఉండాలి. ఊట అంటే ఆ ఊటలో నుంచి ఎప్పుడు కూడా జలం ప్రవహిస్తూనే ఉంటారు. ఊట ఎండిపోదు. ఆ బుక్క, ఆ నీటి బుక్క ఎండిపోదు. అందులో నుంచి ఎప్పుడు కూడా జలం, నీరు వస్తూనే ఉండాలి. అదే విధముగా మన కన్నులలో నుంచి కన్నీరు ఉబుకుచ్చు, నీటి ఊటగా మన కన్నీరు ఉండాలి. అంటే మన ప్రార్థన కన్నీటితో నిండి ఉండాలి. మన ప్రార్థన చేసేటప్పుడు మన కన్నీరు ఆయన పాదములను కడిగి, అప్పుడు కదా మన పాపములు క్షమించబడతాయి. వేస్తారా? పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఏం చేసింది? ఆమె పాపములు ఎలాగో క్షమించబడ్డాయి. ఆమె ప్రభు పాదమును నిలబడి ఆమె కన్నీటితో ప్రభు పాదములు కడిగి తన వెంట్రుకలతో తుడిచినప్పుడు ప్రభు అంటున్నాడు, ఈమె నన్ను విస్తారముగా ప్రేమించింది కనుక ఈమె పాపములు విస్తారముగా క్షమించబడ్డాయి. ప్రభు మనం ప్రేమించాలంటే, మన కుటుంబాన్ని ప్రేమించాలంటే మన కన్నుల నిండా నీరుండాలి. ఎప్పుడైతే మన కన్నుల నిండా నీరుంటుందో అప్పుడు ప్రభు పాదములు మనం కన్నీటితో మనము కడగలము. విలాప వాక్యంలో 2వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుతున్నాం. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము నీ కన్నీరు పారనిమ్ము. రాత్రి పగలు కూడా నదీ ప్రవాహములాగా, అంటే మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడల్లా కూడా మన కన్నీరు ప్రభు పాదములు కడగాలి. రాయబడుతుంది, విశ్రాంతి వద్దు, విరామం కలుగనివ్వద్దు, విశ్రాంతి కలుగనివ్వద్దు. నిత్యము కూడా ప్రార్థనలో కన్నీటి ప్రార్థన మనము చేయాలి. హల్లెలూయా. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకున్నాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను. మొట్టమొదటిగా ఎలాగా ఉండాలి మన కన్నులు? మన కన్నులు ఎలాగా ఉండాలి? నీటి ఓటలాగా కన్నీరు, మన కన్నుల్లో కన్నీటితో మన కన్నీరు నిండి ఉండాలి. నీటి ఓటలాగా ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేసిన కన్నులు నిండా ఆ కన్నీరు అయిన పాదములు. రెండవదిగా మన కన్నులు ఎలాగా ఉండాలి? సూటిగా ఉండాలి, తిన్నగా ఉండాలి మన కన్నులు. ఇటు అటు మన కన్నులు చూడకూడదు. అంటే నీవు ప్రభు వైపు మాత్రమే చూడాలి. లోకం వైపు ఇటు గాని అటు గాని ఒకవేళ నువ్వు చూసినట్లయితే నీవు లోకములో నీవు మునిగిపోతావు, పాపములో నీవు పడిపోతావు. అపోస్తలుడైన పేతురు ప్రభు వైపు చూస్తున్నంతసేపు సముద్రం మీద నడవగలిగాడు. ఎప్పుడైతే తుఫాను చూశాడో, ఎప్పుడైతే గాలిని చూశాడో సముద్రములో మునిగిపోసాగాను. సంగమా, ప్రభు వైపు మాత్రమే చూడాలి, తిన్నగా చూడాలి, ఆయన వైపు, ఆయన ముందుగా చూడాలి, అటు ఇటు చూడకూడదు. ఎందుకు చూడకూడదు అంటే మీకా గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనంలో మీకా ప్రవక్త అంటున్నాడు, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారి గుమ్మములు పడగొట్టి దావీదు ద్వారా
దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉండును. ఎవరైతే తిన్నగా చూస్తారో, అటు ఇటు చూడకుండా ప్రభు వైపు మాత్రమే చూస్తూ ఉంటారు, వారి ముందుగా ఎవరు ప్రయాణం చేస్తారు? వారి ముందుగా ఎవరు నడుస్తారు? ప్రాకారములు పడగొట్టువాడు నడుస్తాడు, నాయకుడు నడుస్తాడు. మన నాయకుడు ఎవరు? మన నాయకుడు ఎవరు? మన ప్రభు అయినటువంటి యేసయ్య. నువ్వు తిన్నగా చూస్తూ నడుస్తూ ఉన్నప్పుడు, ఆయన వైపు చూస్తూ నడుస్తున్నప్పుడు, ఆయన ముందుగా మన నాయకుడు మనకు ముందుగా నడుస్తాడు. ఆయన మనకు ముందుగా నడుస్తూ ఉన్నప్పుడు అడ్డుగా ఉన్న వాటన్నింటినీ, ప్రాకారములన్నింటినీ, సమస్యలన్నింటినీ, కష్టాలన్నింటినీ ఆయన తొలగించి వేస్తాడు. గుమ్మంలో పడిపోతాయి, ఏమి అడ్డుగోడలు ఉండవు. నువ్వు తిన్నగా నువ్వు వెళ్తావు, దేవుడు నిన్ను చిన్నగా ఆయన మార్గంలోనికి నడిపిస్తాడు. రెండవదిగా మనము ఇటు అటు చూడకుండా తిన్నగా మనము చూడాలి. మూడవదిగా అపోస్తలుడు పౌలు రాసినటువంటి పత్రిక, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకున్నాం. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. హల్లెలూయా. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరిగెత్తుదము. పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఏ పందెమది? ప్రభువు దగ్గరికి వచ్చేలా అనేటువంటి పందెం. ప్రభు రాజ్యములో, ప్రభు సన్నిధిలో మనము చేరాలనేటువంటి ఈ జీవన యాత్ర అనేటువంటి పరుగు పందెములో మనం పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఆయన వైపు చూస్తాం. ఎందుకు? ఆయన విశ్వాసములకు కర్తయ్య కనుక విశ్వాసమునకు కర్త అయినటువంటి ప్రభు వైపు చూస్తూ ఆయన రాజ్యములోనికి ప్రవేశించడానికి, ఆయన సన్నిధిలో ఆయనతో కూడా నివసించడానికి నువ్వు పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఆయన రాజ్యములో ఆయన నిన్ను చేర్చుకుంటాడు. ఏ ఆటంకములో ఉండవు. ఎప్పుడున్న ఆటంకములో ఆయన వైపు చూస్తూ నువ్వు పరిగెత్తినప్పుడు. 3 విషయాలు చెప్పాడు. 4వదిగా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం చదువుకున్నాం. 40:26 చాలు. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? యెషయా ప్రవక్త అంటున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. మీ కన్నులే ఎక్కడ చూస్తున్నాడు? పైకెత్తి చూడండి, వాటిని ఎవరు సృజించెను? పైన ఉంది ఆకాశం. ఇందాక చెప్పాను 3 ఆకాశం గురించి. పైన ఆకాశం ఉంది, ఆ పైన నక్షత్రాకాశం ఉంది, ఆ పైన మహాకాశం ఉన్నది. అక్కడ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. గనుక మనము మహాకాశం వైపు మనము చూడాలి. మన కన్నులు ఆకాశం వైపు ఎత్తి చూడాలి. ఎవరైతే సృష్టించారో ఈ సకల సృష్టిని, ఈ ఆకాశ మహాకాశములను, నక్షత్రములను, సూర్యచంద్రాదులను, సకల సముద్రములను, ఆ సముద్రములలో ఉన్న సకల జీవరాశులను, భూమిని, భూమి ఉన్నటువంటి సకల పుష్పఛాదులు, మృగములు, లోయలు, గాలులు, మెట్టలు, పల్లములు, వృక్షములు ఎవరు సృష్టించారో, ఎవరి చేత సృజించబడినాయో ఆ సృష్టికర్త అక్కడ ఉన్నాడు. ఆకాశం. కనుక ఎటువైపు చూడాలి మనం? ఆకాశం వైపు చూస్తే ధవల సింహాసనాసీనుడైన యేసు ప్రభువును చూడగలుగుతావు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 55-56 వచనాల్లో స్టెఫెను మనతో మాట్లాడుతున్నాడు. స్టెఫెను పరిశుద్ధాత్మతో నిండినవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండటయు చూచి ఆకాశము తెరవబడటయు, మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండటయు చూచుచున్నానని చెప్పాను. ఎవరున్నారు? మహాకాశముల మీద ఎవరున్నారు? సింహాసనాసీనుడైనటువంటి ప్రభువు. స్టెఫెను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఆకాశం వైపు చూస్తున్నప్పుడు మనుష్య కుమారుడు ధవల సింహాసనం మీద నుండి దిగ్గున లేచి స్టెఫెన్ని చూస్తూ ఉన్నాడు.
దేవుని సంగమా, అటువంటి గొప్ప అనుభవం మనం కలగాలంటే పరిశుద్ధాత్మ మనలో కలిగి ఉండాలి. స్టెఫెన్ పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు కనుక పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఆకాశం వైపు చూస్తున్నప్పుడు మనుష్య కుమారుడు సింహాసనం నుంచి లేచి తనను చూచుట స్టెఫెను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 4వ దాని గురించి చదవండి. లూకా సువార్త 10వ అధ్యాయము 23-24 వచ్చిన. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి, అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు వినగోరి వినకయు ఉండినని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో చెప్పాను. ఈసారి యేసు ప్రభువు వారు తన శిష్యులందరినీ తీసుకొని, వేరే వాళ్ళు ఎవ్వరు లేరు, 12 మంది శిష్యులు మాత్రమే ఉన్నారు. ఆ 12 మంది శిష్యులను తీసుకొని ఏకాంతముగా మంచి ప్రదేశానికి వెళ్ళి అక్కడ చక్కగా అందరూ కూర్చున్నప్పుడు ప్రభు శిష్యులతో చెప్తున్నాడు, శిష్యులారా మీరు ఇప్పుడు మీరు చూస్తున్నారే నేను చేసినటువంటి అద్భుతములు చూస్తున్నారు, ఆశ్చర్యకార్యములు మీరు చూస్తారు, జరుగుతున్నవన్నీ చూస్తున్నారు. మీరు వీటన్నిటినీ చూచిన మీ కన్నులు ధన్యములు. వేస్తున్నారు. ఈ ధన్యత అందరికీ ఎంతో మంది అనుకున్నారు. ప్రభు చేసిన కార్యములు చూడాలి అని అనుకున్నారు, ఆయన చేసిన కార్యములు వినాలి అనుకున్నారు. కానీ వారు వినలేకపోయారు, వాళ్ళు చూడలేకపోయారు. కానీ మీరైతే చూశారు. చూచిన మీ కన్నులు ధన్యమైనవి, చూసిన మీ జీవితాలు ధన్యమైనవి. ఈ వాక్యమును విన్న మీ కన్నులు ధన్యమైనవి, విన్నటువంటి మీ జీవితములు ధన్యమైనవి. కనుక ఈ దినమందు ప్రభు అందరితో మాట్లాడుతున్నారు. సంఘమా, ఈ కన్నులు ఆయన వైపు ఎత్తండి, ఆయన వైపు చూడండి. ఆయన మిమ్మల్ని ఆదుకునేవాడు, ఆయన మీకు తోడైనవాడు, ఆయన మీకు సమస్యల నుంచి విడుదల చేసేవాడు, మీ కష్టకాలంలో మీకు సహాయం చేసేవాడు, ఆదుకునేవాడు, ఆదరించేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, ఆశీర్వదించేవాడు ఆయనే. ఆయన తప్ప ఆకాశములను భూమి మీదను పాతాళములను మరొక దేవుడు లేడు కనుక అందరూ నమ్మకములు ఆయన వైపు ఎత్తుదాం, ఆయన ఇద్దరు ఆశీర్వాదములు పొందుకుందాం. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించబడ్డాక ఆమేన్. తరలించండి, ప్రార్థన చేస్తాం. కృపా సత్య సంపన్నుడు, మహాపరిశుద్ధుడు, మహాకరుడు, మంచి దేవుడు, గొప్ప దేవుడు, సైన్యములు కలిగిన దేవుడు మా ప్రభు, ఈ యొక్క సెప్టెంబర్ నెల చిట్ట చివరి పునరుద్ధానంలో నిరాశంలో కాంతంలో మీరు మాట్లాడిన అతి శ్రేష్టమైనటువంటి లేఖనమును బట్టి మీకు స్తోత్రాలు. మా కన్నులు నిత్యము ప్రభు, నిత్యము కన్నీటితో నిండి ఉండాలని, కన్నీటితో నిండిన ప్రార్థన నీకు ఇష్టమని ఇంపైనదని నీవు మాతో మాట్లాడేవాడు. విశ్వాసంలో కొత్త యోధాన్ని కొనసాగించేవాడు నీ వైపు చూస్తూ, మా కన్నులెత్తి నీ వైపు చూస్తూ ప్రార్థన చేయమని, విజ్ఞాపన చేయమని మాట్లాడారు. మా కన్నులు సూటిగా ఉండాలని, అటు కానీ ఇటు కానీ తిరుగుక నీ వైపు మాత్రమే చూడాలని నాతో మాట్లాడేవారు. నేను నీ యొక్క ఆశ్చర్యకార్యం నీవు మా ఎడల, మా కుటుంబం ఎడల, మా బిడ్డల ఎడల, మా సంఘం ఎడల మీరు చేసినటువంటి మేలు ఉపకారంలో చూసినటువంటి మా కన్నులు, మా చూపులు ధన్యమని, మా జీవితంలో ధన్యమని మాట్లాడేవారు. భద్రపరుచుకొని ఆ వాక్య ప్రకారం జీవించేటువంటి కృప మా అందరికీ మీరు అనుగ్రహించమని, వేరే సకల ఘనత మహిమ ప్రభావం పొందుతున్నామని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి అడుగుతూ వేడుకొనుచు పొందినాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా రక్షణ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము కూడుతున్నటువంటి సంఘటనలందరికీ, ఇంకా సంఘంలో రాలేకపోయినటువంటి వారి అందరికీ
లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు, వాక్యం ప్రకటించిన దైవజనులకు, వారి కుటుంబాలకు, యూట్యూబ్ ద్వారా వాక్యం ఉంచున్న వారందరికీ ఇప్పుడును ప్రభు రాకడ పర్యంతం సదాకాలముతో ఉదయించును. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్.